ఓం నమ శివాయ అండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే హింస. హింస అనగానే మనకి బాగా గుర్తొచ్చేది ఏంటంటే గృహహింస. మనం జనరిక్గా ఎక్కువ గృహహింస అన్న కేసెస్ని చూస్తుంటాము, అదే మాట వింటాము. సో ఇన్ జనరిక్గా చూస్తే హింస అనేది ఓన్లీ హౌస్ వైఫ్స్కి వీళ్ళకి పరిమితం అవుతుందా? కాదు. ఇది ప్రతి లైఫ్లో మనం చూస్తే ఈ హింస అనేది ప్రతి చోట ఏదో ఒక రూపంలో మనం చూస్తున్నాము. ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడొకప్పుడు ఫేస్ చేసే ఉంటారు. సో జనరల్గా ఈ హింస అనేది ఈ వైలెన్స్ అనేది అసలు చెయ్యాలి, మనం ఒక మనిషిని కొట్టాలి, మన మాట వినకపోతే వాళ్ళని బాగా హింసించాలి, కొట్టాలి, అది అయ్యేంత వరకు ఒప్పించాలి అని వేరే వ్యక్తికి కానీ మనిషికి కానీ ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే తను బలవంతుడు అని తను ఫీల్ అయ్యి ఒక ఎదుటి వ్యక్తి తిరిగి అతన్ని కొట్టలేడు, నిస్సహాయపరుడు అని ఈ వ్యక్తి ఎప్పుడైతే ఫీల్ అవుతాడో అప్పుడు అప్పుడు ఎదుటి మనిషిని కొట్టడానికి లేదా వైలెన్స్ క్రియేట్ చేసి వాళ్ళని బాధ పెట్టడానికి వీళ్ళు ఆపర్చునిటీగా తీసుకుంటారు. అదే కనుక అమ్మో ఈమెను కొడితే ఈమె తిరిగి నన్ను కొడుతుంది, లేదా ఈమె మీద చేసుకుంటే తిరిగి నన్ను కొడితే నేను ఎక్కడ పడతానో నాకే తెలియదు అన్న భయం ఉందనుకోండి, చచ్చిన కొట్టాడు. సో ఎప్పుడైతే ఈ హింస అనేది ఇంట్లో అవ్వనివ్వండి, మనం సామాజిక పరంగా చూసినా సరే ఎదుటి వ్యక్తి మనకన్నా తక్కువ, మన ఎదుటి వ్యక్తి నిస్సహాయతను మనం ఎప్పుడైతే మనం మన గురించి ఓవర్గా ప్రొజెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నామో అప్పుడు ఇలాంటి సంఘటనలు ఇలాంటివి స్టార్ట్ అవుతాయి. ఆ హింస ఓన్లీ కొట్టడం వీటితోనే అంటే కాదు. కొంతమంది మాటలతో హింసిస్తారు, కొంతమంది ఇట్లా హింసిస్తారు చేతలతో, కొంతమంది ఇంకో రూపంలో ఈ హింసలకు గురవుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఈ హింసలకి మనం ఎందుకు ఎక్కువ గృహహింస, ఎక్కువ లేడీసే ఈ హింసకి లోనవుతున్నారని చెప్తున్నామంటే, ఆల్దో ఈ హింస అనేది వేరియస్ ఏరియాస్లో జరుగుతున్నా కానీ ఎక్కువ పర్సంటేజ్ మేజర్ రోల్ ఎక్కడ ఈ హింసకు గురవుతున్నారు అంటే ఈ మ్యారేజెస్లో గృహ హింసలో ఆడవాళ్ళు చాలా హింసకు లోనవుతున్నారు. అందుకని వీటి మీద ఎక్కువ కేర్ తీసుకొని వీటిని ఎట్లా నివారించాలి అన్నది చర్యలు చేపట్టడం జరిగింది. యాజ్ పర్ ద లా పరంగా కానీ సొసైటీ పరంగా కానీ గవర్నమెంట్స్ కానీ వీటి మీద ఎక్కువ స్టెప్స్ మీద ఫోకస్ చేశారు. సో ఎలా మనం ఈ హింస అనేది ఓన్లీ చదువులేని వాళ్ళు, సామాజిక పరంగా తెలియని వాళ్ళు, లేదా నాలెడ్జ్ లేని వాళ్ళు ఆటవికంగా లేడీస్ని కొడుతున్నారా అంటే కాదు. బాగా చదువుకున్న వాళ్ళు, బాగా హై పొజిషన్స్లో ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఆడవాళ్ళ మీద ఇలాంటి హింసకి చేస్తున్నారు. అండ్ పోనీ లేడీస్ ఏమైనా చదువుకొని వాళ్ళ పోనీ వాళ్ళు కొడితే వీళ్ళు కొట్టించుకోవటానికి, హింసకి గురి కావటానికి వీళ్ళు ఏమన్నా చదువుకొని వాళ్ళ, లేదా సామాజికంగా తక్కువగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళ అంటే కాదు. ఇవాళ రేపు మనం చూస్తుంటే చాలా హయ్యర్ రేంజ్లో ఉన్నవాళ్ళు, ఎక్కువ చదువుకున్న వాళ్ళు, బాగా సొసైటీలో మంచి రేంజ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు అని మనం చూస్తూనే ఉన్నాం.
కానీ ఈ హింసకి గురి అయి కూడా ఈ ఉమెన్ వాళ్ళు బయటకు వచ్చి వాటి మీద చర్యలు అనేది క్వశ్చనబుల్. వాళ్ళు తీసుకోలేకపోతున్నారు బికాస్ డ్యూ టు ద రీజన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో ప్రతి ఒక్కరూ మనం ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే, మనం చిన్నతనం నుండి కూడా పిల్లలకి మనం చిన్నతనంలో మనం పేరెంట్స్ మాట వినకపోతే మనం బాగా కొడతాం వాళ్ళని. అంటే మనం ఏం నేర్పిస్తున్నాం పిల్లలకి? అంటే పిల్లల్ని కొట్టడము, ఎవరైనా సరే, హస్బెండ్ వైఫ్ని కొట్టడం అన్నా సరే, తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టడం అన్నా సరే, అంటే మనం ఏం ప్రొజెక్ట్ చేస్తున్నాం వాళ్ళకి? మనకి మన చేతగానితనాన్ని. ఎవరైతే వేరే వాళ్ళని, వైఫ్ని, పిల్లల్ని కొడుతుంటారో, లేదా తల్లిదండ్రులు ఎవరైనా, లేడీ అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, అంటే వాళ్ళ చేతగానితనాన్ని ఆ పిల్లలకి మనం అర్థం చేసుకునేలా చెప్పలేకపోవటాన్ని, అది మన చేతగానితనమే కదా. ఒక పని పిల్లవాడు సరిగా చేయట్లేదు అంటే మనం వాడికి సరిగా చెప్పట్లేదు, వాడికి అర్థమయ్యే రీతిలో మనం వాడిని అర్థం చేసుకోవట్లే. మన చేతగానితనాన్ని వాడి మీద రుద్దటానికి వాడిని బాగా కొట్టి హింసించి ఆ పని చేసేటట్లు, లేదా చదవని పిల్లలు ఉంటే వాళ్ళని బాగా కొట్టి ఎందుకు చదవట్లేదని వాడిని బెదిరించి, అంటే మనం ఏం నేర్పిస్తున్నాం పిల్లలకి చిన్నప్పటి నుండి? అంటే ఒకళ్ళు ఎవరైనా వినకపోతే, మనం ఎక్స్పెక్ట్ చేసిన పని ఎదుటి వ్యక్తి చేయకపోతే మనం వాళ్ళని బాగా కొట్టి ఒప్పించి ఆ పని చేయించాలి. మరి అదే కదా మనం ప్రొజెక్ట్ చేస్తుంది చిన్నతనం నుండి. సో వీడేమవుతాడు, ఈ చిన్న పిల్లాడు చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చేతులు, నాన్న చేతిలో దెబ్బలు తింటాడు. సో వాడికి ఏం అర్థమవుతుంది? ఓకే, మనం కొట్టచ్చు, వాడు చిన్నప్పుడు దెబ్బలు తిన్నాడు కాబట్టి ఆ కక్ష అంతా రేపు వచ్చి భార్య మీద చూపిస్తాడు. ఆమె ఏదన్నా వినకపోయింది అనుకోండి, వీడు చెప్పే మాట, ఆమెని లాక్ కొడతాడు. అది ఒకసారి జరగవచ్చు, నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎన్నిసార్లు అయినా జరగవచ్చు. సో ఇక్కడ దీన్ని మనం స్టాప్ చేయాల్సింది ఎక్కడంటే, చైల్డ్హుడ్. పిల్లల్ని కొట్టడం అనేది కంప్లీట్గా ఆపేసేయాలి. మన చిన్నతనంలో మన చేతుల్లో బెత్తంతో కొట్టేవాళ్ళు, అది అప్పటికి ఓకే చెల్లింది. కానీ ఇప్పుడు ఎవరు స్కూల్స్లో కొట్టడము, పిల్లల్ని హెరాస్ చేయటము ఇలాంటివి నేను చూడలేదు. మరి ఇట్స్ కంప్లీట్లీ తగ్గించేశారు, అసలు ఆపేశారు. ఎందుకంటే ఆ కొట్టడము అన్నది సైకలాజికల్గా పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. సో వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళని కొంచెం డిస్టర్బ్ చేసేది అయింది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఎందుకు చాలా సెన్సిటివ్. అప్పుడు మనల్ని ఎప్పుడైనా హోంవర్క్స్ చేయకపోయినా టీచర్ కొట్టిదన్న భయంతో మనం రాసేవాళ్ళం, లేదా టీచర్స్ బెత్తంతో కొట్టేవాళ్ళు, అవన్నీ కామన్ అప్పుడు. కానీ ఇప్పుడు గ్రాడ్యువల్గా సొసైటీలో చేంజెస్ చాలా ఉన్నాయి, పిల్లల సైకాలజీలో చేంజెస్ అయినాయి. వాళ్ళు అవన్నీ యాక్సెప్ట్ చేయడానికి, అవన్నీ తీసుకోవడానికి రెడీగా లేరు. సో వాళ్ళు ఇంకా ఎక్కువ సెన్సిటివ్గా మారిపోయి వాళ్ళు ఇంకేం చేస్తారో మనం ఊహకు అందదు ఒక్కోసారి. సో మ్యాక్సిమం మనం పిల్లల్ని కొట్టడం అనేది స్కూల్స్లో అయితే ఆపేశారు. ఎక్కడ మనం వినట్లా కొడుతున్నారు అది ఇది అనేసి. ఇంట్లో పేరెంట్స్ కూడా ఇవాళ రేపు పిల్లల్ని, ఎక్కడో వెరీ రేర్గా జరుగుతున్నాయి, పిల్లల్ని కొట్టడం, వాళ్ళని కొట్టి చదివించటం, కొట్టి ఏదన్నా చేయించడం అన్నది జనరల్గా ఇప్పుడు పిల్లల్ని బాగా ప్యాంపర్ చేసి పెంచుతున్నారు, ఉన్న ఒక్కళ్ళు ఇద్దరిని అయినా సరే. సో కొట్టడం అనేది కొంతవరకు తగ్గిందని చెప్పాలి, చాలా వరకు. సో పిల్లలకు కూడా ఆ ప్రొజెక్షన్ అనేది, కొట్టడం, ఆ వైలెన్స్, అబ్యూసివ్గా మాటలాడటం, ఇవన్నీ వాళ్ళకి ఎక్కువ ప్రొజెక్ట్ చేయకూడదు వాళ్ళతో. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఒకలాంటి ఇంపాక్ట్. ఓకే, ఒక పని చేయకపోయినా పెద్ద అయిన తర్వాత మనం వాడు బాగా పెద్ద అయిన తర్వాత ఏముంది, ఇంట్లో వైఫ్ ఒక్కతే చులకనగా కనిపిస్తుంది కాబట్టి వైఫ్ ఏదైనా మాట వినకపోతే కొట్టేస్తాడు. సో వైఫ్ ఈ వైలెన్స్ని
భరించాలా అంటే భరించిన అవసరం లేదు. మనల్ని భరించమని ఎవరు చెప్పట్లేదు. నువ్వు మీ హస్బెండ్తో దెబ్బలు తిని కామ్గా కూర్చో భరించాలని చెప్పట్లేదు. అసలు భరించాల్సిన పని కూడా లేదు. సో ఆ వైలెన్స్ అనేది మనం ఫస్ట్ స్టెప్లోనే స్టాప్ చేయాలి. అంటే వైఫ్ని కొడుతున్నాడంటే అర్థం ఏంటి అంటే నీకు భయం లేదు. ఫస్ట్ నువ్వు వేరే వైఫ్ని వేరే వైఫ్ అంటే హిస్ వైఫ్, వేరే వాళ్ళ వైఫ్ని కొడితే ఆబ్వియస్గా ఊరుకోరు. వాళ్ళ హస్బెండ్ వచ్చి ఈయన్ని తోలు తీస్తాడు. ఈయన కొట్టడం అంటే ఎందుకు కొడుతున్నాడు అంటే మనం మాటలతో డిస్కస్ చేసి ఒపీనియన్స్ ఎక్స్చేంజ్ అక్కడ జరగట్లేదు. సో హీఈస్ గోయింగ్ టు ద ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయి కొడుతున్నాడు అంటే తనకి భయం లేదు. ఓకే, నా వైఫ్ మీద కొడితే రేపేమన్నా అయితే తిరిగి ఇదంతా నా మీద పడుతుంది, లేదా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి కొడతారు అన్న భయం లేకపోవటం వల్ల నెంబర్ 1 రీజన్ వైఫ్ని కొడతారు. నెంబర్ 2 రీజన్ ఏంటంటే సొసైటీ పరంగా వైఫ్ బయటికి వెళ్ళి మా హస్బెండ్ కొడుతున్నారా బాబు అని పోలీస్ కంప్లైంట్ ఇస్తే సోషల్ పరంగా ఈమె రెస్పెక్ట్ తగ్గిద్ది. ఈమె ఎలాగూ వెళ్ళదు. ఎందుకంటే ఇది ఏదో జనరిక్గా చిన్న ఫ్యామిలీస్లో జరుగుతుంది అంటే కాదు. దిస్ ఈస్ హ్యాపెనింగ్. ఇది చాలా పెద్ద రేంజ్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్లో రీసెంట్గా కూడా మనం చూసాం. ఎవరో ఆవిడ ఏదన్నా చిన్న మనిషి అంటే కాదు, ఆమె మీడియాలో ఉంది. ఆమెని వాళ్ళ హస్బెండ్ కొడితే చెవులోంచి రక్తం వచ్చిందంట. ఇంకా అర్థం చేసుకోండి. అంటే ఆ రేంజ్లో ఉన్న వాళ్ళని కూడా హింసకు గురి చేస్తున్నారు. ఆ రేంజ్లో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటివి ఫేస్ చేస్తున్నారు. ఫేస్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నారా అంటే ఇవ్వరు. 99% ఇవ్వరు. వాళ్ళ హింసని ఎంకరేజ్ చేసినట్లు, అంటే నీకు యూఆర్ యాక్సెప్టింగ్ అన్నట్లుగానే ఉంది. సో అంటే ఆ మనిషికి మీరు భయం పెట్టట్లేదు. అంటే ఓకే, ఏం కాదు, కొట్టినా ఏం కాదు, నా వైఫ్ ఏదో ఒక రోజు ఏడుస్తుంది, ఒక 1 month మాట్లాడదు, లేదా 1 week మాట్లాడదు, తర్వాత అంతా నార్మల్ అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు అని. ఇంకా దాన్ని కొంతమంది వాళ్ళ సైకలాజికల్గా ఇది అందరి గురించి చెప్పట్లా, చాలా మంచి హస్బెండ్స్ ఉన్నారు, మగవాళ్ళలో మంచి వాళ్ళు ఉన్నారు, రెస్పెక్ట్గా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దిస్ ఈస్ ద బ్యాచ్. నేను చెప్పే బ్యాచ్ ఏదంటే ఇది స్టూపిడ్గా బిహేవ్ చేసే బ్యాచ్ గురించి. ఈ బ్యాచ్ ఇట్లనే చేస్తుంటారు. సో ఇట్లా బిహేవ్ చేసే బ్యాచ్ వల్ల ఆమెను రేపు సడన్గా కొట్టేస్తే ఎక్కడన్నా తగిలి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సడన్గా ఎక్కడన్నా తగిలి చనిపోవటం, అట్లా చనిపోయినప్పుడు ఎవరు దానికి, అది 1 minute జరిగిపోద్ది. దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్నీ ఎవరు ఫేస్ చేయాలి? పాపం అమ్మాయి కోల్పోయిన వాళ్ళ పిల్లలు అండ్ తల్లిదండ్రులు. సో మనం ఆ హింస అనే దానికి ఫస్ట్ స్టెప్లోనే ఫుల్ స్టాప్ పెట్టడానికి డెఫినెట్గా మనం ట్రిగ్గర్ చేయాలి. సో ఇది కామన్ అన్నది నో, ఇట్ ఈస్ నాట్ కామన్. కొట్టడం అన్నది, ఒక మనిషిని ఇంకొక మనిషి కొట్టడం అన్నది కామన్ కాదు. అది ఫ్యామిలీలో అయినా సరే, ఎక్కడైనా సరే. సో మనకంటూ ఒక సిస్టమ్ ఉంది. ఏదన్నా జరిగితే మనం ఆ సిస్టమ్ త్రూ వెళ్ళటానికి మనం ట్రై చేయాలి, ప్లస్ అట్లనే వెళ్ళాలి. ఇంట్లో ఉంటారు, 4 గోడల మధ్య ఉంటారు, మన వాళ్ళు కొట్టినా ఏం కాదు అన్న రేంజ్లో కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి డెఫినెట్గా ఇది ఎక్కడ నుండి స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ స్టెప్ నుండే వాళ్ళని స్టాప్, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అన్నది వాళ్ళని తెలియచేయాలి. వాళ్ళని తీసుకొచ్చి నడి రోడ్డు మీద నిల్చోబెట్టాలి, లేదా బయటికి లాగాలి. బికాస్ వైఫ్ని రోజు కొడుతున్నవాడు అలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఎందుకండి? బికాస్ ఆ అమ్మాయి నమ్మి పెళ్లి చేసుకొని వస్తే ఆ అమ్మాయిని రోజు కొడుతూ లేదా వీళ్ళు ఇష్టం వచ్చినట్లు వీళ్ళు బిహేవ్ చేస్తే అలాంటి వాళ్ళకి మనం ఉమెన్ కూడా
ఇవన్నీ ఎందుకు భరిస్తారు అంటే 90% వాళ్ళు పాపం డిపెండెంట్స్ అయి ఉంటారు హస్బెండ్స్కి. వాళ్ళు బయటకు వచ్చి బ్రతకలేమేమో అన్న సోషల్ ఫైనాన్షియల్గా భయపడుతూ ఉంటారు. సో దానివల్ల కొంత భరిస్తారు. ఈవెన్ ఫైనాన్షియల్గా మంచిగా హయ్యర్ రేంజ్లో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి హింసలకి బలి అవుతూ ఉన్నారు. రీసెంట్గా నేను కూడా షాక్ అయ్యాను యాక్చువల్ అది చూసి. ఆ మీడియాలో ఉన్న ఆవిడని వాళ్ళ హస్బెండ్ కొడుతున్నాడట. సో వన్స్ ఆమె చెవిలోంచి రక్తం కూడా వచ్చిందంట. అంటే చెవిలోంచి రక్తం వచ్చేటట్లు కొట్టారంటే ఉమెన్ని, అంటే ఏ రేంజ్లో ఆమెకి హిట్ అయింది, చెవిలోంచి బ్లడ్ వచ్చిందంటే అంటే ఎంత డేంజర్గా బిహేవ్ చేస్తున్నారన్నది మనం కూడా అర్థం చేసుకోవాలి సొసైటీలో. సో మగపిల్లలనైనా సరే, ఆడవాళ్ళు జనరల్గా అంతగా కొట్టడం ఏముండదు పాపం. ఆడవాళ్ళు ఏదో 4 మాటలు అంటారు, అది కూడా మ్యాక్సిమం ఆడవాళ్ళని ఏదో మాటలతో లేదా ఏదో మాట్లాడుకుని ఉంటారు తప్పించి ఇలాంటివి ఉండవు. సో మగవాళ్ళకి లేదా మగ పిల్లలకి వాళ్ళకి మన అప్బ్రింగింగ్లోనే వాళ్ళకి ఇట్లాంటి సైకలాజికల్ కొట్టడం అనేది, ప్లస్ వైఫ్ అంటే కొట్టొచ్చు తిట్టొచ్చు అన్న సైకలాజికల్ దాంట్లోకి వెళ్ళకుండా డెఫినెట్గా పేరెంట్స్ కేర్ తీసుకోవాలి. దానివల్ల రేపు ఏదైనా జరిగిందనుకోండి మీ పిల్లాడికే ప్రాబ్లం అన్నది కూడా పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో వాళ్ళని కొంతమంది పేరెంట్స్ ఎంత చెప్పినా వాళ్ళు వినరు, వాళ్ళ బిహేవియర్లోనే డిఫరెంట్ ఉంటుంది. సో జాగ్రత్తగా అది జరగరాని సంఘటనలకి దారి తీయకుండా, అసలు హింస అనేది ఎక్కడ మంచిది కాదు, ఫ్యామిలీలో అని కాదు, చిన్నపిల్లల మీద కూడా అది వాళ్ళని కొట్టడం అలా ఎప్పటికీ మంచిది కాదు. సో మన అప్బ్రింగింగ్లో కూడా తీసుకురావాలి. ఇలా ఇన్ని గృహహింస కేసెస్ ఎందుకు అవుతున్నాయి? ఇంతకుముందు ఇంకా కొంచెం ఘోరంగా ఉండేది అనుకుంటా. అప్పుడు నేను విన్నప్పుడైతే కిరోసిన్ పోసి తగలబెట్టారు, అలాంటివి వినేదాన్ని. సిలిండర్ పెట్టి చంపేశారు, ఇట్లాంటి చాలా భయపడేటట్లు అనిపించేవన్నమాట. సో ఇలాంటి వాటి మీద డెఫినెట్గా అవగాహన కల్పించుకోవాలి. హింస అనేది ఇంట్లో వస్తువులు పగలగొట్టడం, కొంతమందికి అలాంటి అలవాటు ఉంటుంది. ఏదన్నా కొంచెం వాళ్ళకి నచ్చినట్లు జరగలేదనుకోండి, ఇంట్లో వస్తువులన్నీ పగలగొడతారు లేదా ఏమన్నా ఉంటే ఇసిరేస్తారు. అది ఆ బిహేవియర్స్ అనేది డెఫినెట్గా ఎందుకంటే అంటే ఆపోజిట్ పర్సన్ ఏం చేయలేదు అన్న లీనియన్స్తో ఇలాంటివన్నీ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా ఆడవాళ్ళు అలాంటి హింసని భరించాల్సిన అవసరం లేదండి. వాళ్ళని ఫస్ట్ బయటికి నిల్చోబెట్టాలి. సో దట్ వాళ్ళకి కొంచెమన్నా భయం వచ్చేటట్లు చేయాలి. అమ్మో ఈమెని కొడితే వాళ్ళు ఊరుకోరు. ఫ్యామిలీ వాళ్ళు కాకపోయినా, అంటే ఫ్యామిలీ ఎంతవరకు పేరెంట్స్ పెద్దవాళ్ళు అయి ఉంటారు, వాళ్ళ దాకా వెళ్ళకపోయినా సో ఓన్ సెల్ఫ్గా ఈమె ఊరుకోదు, ఇంట్లో ఇట్లా బిహేవ్ చేస్తే ఇలాంటి బిహేవియర్స్ని ఈమె యాక్సెప్ట్ చేయదు అన్నది లేడీస్ దగ్గర నుంచి కూడా భయం ఉండాలి. అలా కొంత మనం అందరి అట్లా కొంచెమన్నా మనం హ్యాండిల్ చేయగలగాలి ఇవి. లేకపోతే హై పొజిషన్స్లో ఉన్న వాళ్ళ వైఫ్స్ని కొట్టడం ఏంటండి, ఎంత దారుణంగా అనిపించింది నాకైతే అది విన్న తర్వాత. ఇంకా అదొక్కటే కాదు, చాలామంది ఐపీఎస్ చదివిన వాళ్ళు వాళ్ళ వైఫ్ని కాళ్ళు చేతులు తాళ్ళతో ఇనుప సంఖ్యలతో కట్టేసి కుక్కల బోర్లో ఏదో వేసారని, అసలు అది ఇంకా దారుణం అది విన్నప్పుడు. ఇలాంటి న్యూస్లు కొన్ని బయటకు వస్తున్నాయి, బట్ ఇది ఇంటర్నల్గా ఎవరు బయటకు వచ్చి చెప్పరు. మా హస్బెండ్ చాలా హై పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఇట్లాంటి హింసను భరిస్తూ అడ్జస్ట్ అయితే వెళ్తుంటారు, కానీ బయటకు వచ్చి వాళ్ళని బయటికి లాక్కు రావాలి అన్న థాట్లో ఉండరు. ఎందుకు లేనిపోయిన నా పరువే పోద్ది అన్నీ చెప్తే బయట అనేసి ఊరుకుంటారు. సో అట్లీస్ట్ వాళ్ళకి భయం కలిగేటట్లు
కనీసం కొన్ని చర్యలన్నా లేడీస్ చేపట్టాలి. వాళ్ళ నుండి మీరు హింసకి గురి అవ్వటం అనేది అది యాక్సెప్టబుల్ కాదు ఎవరికైనా సరే. సో ఎలాంటి హింస అయినా ఎవరైనా భరించాల్సిన అవసరం లేదు. అది ఒక టాలరెన్స్ గురించి కూడా కాదు, అసలు ఫస్ట్ స్టెప్లోనే ఫస్ట్ పాయింట్లోనే హింసని ఎవ్వరూ భరించాల్సిన అవసరం లేదు, ఎవరు గురి కావాల్సిన అవసరం లేదు. సో ఎవరు తక్కువగా లీనియన్స్గా చూడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఒకవేళ ఎదుటి వ్యక్తి మనకన్నా తక్కువ అని మీరు హింసకు గురి చేస్తే డెఫినెట్గా మీరు వాళ్ళని బయటికి తీసుకురండి. ఎందుకంటే మీకు మీరు చాలా వాల్యుబుల్ అన్న విషయాన్ని గుర్తు చేసుకోండి. ఒకళ్ళ చేతిలో దెబ్బలు తినటానికి, ఒకళ్ళ చేతిలో హింసకు గురి అవ్వటానికి ఆడవాళ్ళు జస్ట్ ఒక జీవులు ఏదో ఒకటి అని కాదు కదా, ఒక వస్తువులేం కాదు కదా. సో అది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎంత రేంజ్లో ఉన్నా సరే అస్సలు హింసకి గురి కావటానికి యాక్సెప్ట్ చేయకండి. దానికి తగినట్లు మన సమాజాన్ని కూడా మనం ఆ రేంజ్లో పిల్లల్ని కూడా గ్రో అప్ అయ్యేటప్పుడు ఆడవాళ్ళని కొట్టడం ఇట్లాంటి మైండ్ సెట్ నుండి పక్కకు తీసుకురావాలి. నో, అది యాక్సెప్టబుల్ కాదు. ఇట్స్ ఏ టూ పీపుల్, ఇట్స్ ఈక్వల్ రైట్స్. గాడ్ గేవ్ ఈక్వల్ రైట్స్. మన సొసైటీ ఈక్వల్ రైట్స్ ఇచ్చింది, మన కాన్స్టిట్యూషన్ ఈక్వల్ రైట్స్ ఇచ్చింది. సో మనం పెళ్లి చేసుకునేది హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి, అంతేగాని వైఫ్ ఏదో నీకన్నా తక్కువ అని ఆమెను కొట్టడానికి కాదు అన్న విషయాన్ని మనం నెక్స్ట్ జనరేషన్స్లో ప్రొజెక్ట్ చేయగలగాలి. ఐ డోంట్ నో అది ఎంతవరకు వెళ్తుంది అన్నది నాకు తెలియదు. ఎందుకంటే చాలా కేసెస్, అసలు ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ అసలు వైఫ్ని నరికి చంపటం, ఇంట్లో ముక్కలుగా నరికి అక్కడ పడేసి ఉండటం. ఇంకంటే వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత డ్రామా క్రియేట్ అయితే కానీ ఇద్దరు చిన్నపిల్లలు ఇంట్లో, ఒకళ్ళు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఇంట్లో పక్కన, వైఫ్ని నరికి ఏదో పెట్టి కోసి ఒక కాలిని కోసి పక్కన ఉండి మిగతా అది కట్ చేయలేక అట్లా వదిలేసి పోలీసులు వచ్చే టైంకి అది జరిగింది. సో దయచేసి ఎవరు ఒక మనిషి హింసకి గురి చేస్తున్నారు, హీఈస్ డిఫరెంట్, లేదా ఇక లేడీస్ గురించి వస్తే మీరు ఇట్లా జెంట్స్ గురించే చెప్తున్నారు, ఎప్పుడు లేడీస్ చేయట్లేదా, ఇట్లాంటివి చేస్తున్నారు, మీరు చూడట్లేదా మీడియాలో, మీ కళ్ళేమన్నా మూసుకున్నారా అని అనొచ్చు, జరగవచ్చు. కానీ పర్సంటేజ్ మనం చూసుకుంటే మనం మాట్లాడుకునేవన్నీ ఇట్స్ పర్సంటేజ్ పట్టే, దట్ ఈస్ వెరీ మైన్యూర్ లెవెల్లో జరుగుతున్నాయి. సో ఎక్కడ ఏది జరిగినా సరే, మెన్ ఉమెన్కి చేసినా, ఉమెన్ మెన్కి చేసినా సరే, ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ ఎట్ ఆల్. ఈవెన్ పెద్దవాళ్ళు పిల్లల్ని కొట్టడం, పిల్లల్ని బెదిరించడం, ఇవన్నీ హింస అనే దాన్ని కంప్లీట్గా అది మనం ఎక్కడికక్కడ ఆపటానికి ట్రై చేయాలి. లేకపోతే ఇక అది యాక్సెప్టబుల్ అన్న రేంజ్లో తీసుకొని ఇలాంటి బిహేవియర్స్ అనేవి ఇంకా పెరగటానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అది ఫస్ట్ స్టెప్లోనే లేడీస్ అయినా సరే గుర్తించి వాటిని బయటికి తీసుకొచ్చి నిల్చోబెట్టాలి, వాటిని కంట్రోల్ చేయగలగాలి. అప్పుడే ఇలాంటి వాటి నుండి బయటపడగలరు. లేకపోతే అది ఇక పెద్ద సంఘటనలకి దారితీసే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండండి అందరూ. టేక్ కేర్. బాయ్.